నమస్తే. వినాయక చవితికి ఎక్కువ రోజులు లేదు, 30 రోజుల్లోనే వినాయక చవితి వచ్చేస్తుంది. కాబట్టి ఈలోపు ఇక్కడ మన ధూల్పేటలో ఉన్నాం. ఇక్కడ మనకి ఎంత సందడి కనిపిస్తుందంటే ఒకసారి చూడొచ్చు. వినాయక విగ్రహాలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఆల్రెడీ బుకింగ్లు కూడా స్టార్ట్ అయిపోయి ప్రస్తుతం మనం గణేష్ సింగ్ కళాకర్ GSK ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. ధూల్పేటలో ఇక్కడ మనకి గణేష్ సింగ్ కళాకర్ దగ్గర భారీ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన ఎదురుగా కనిపిస్తున్న ఒక విగ్రహం గురించి చూస్తే మనకి విష్ణుమూర్తి రూపంలో తీసుకొచ్చినటువంటి గణేష్ విగ్రహం అనమాట. ఇది దాదాపు మనకి 21 ఫీట్ల హైట్ అయితే ఉందన్నమాట. పక్కన చూస్తే మనకి లక్ష్మీదేవి కూర్చొని ఉందన్నమాట. సో మనకి ఒక మోకాలతో కింద ఇట్లా బేస్ చేసుకొని కూర్చొని సుఖాసీనుడై మనకి గణేశుడు అయితే కనిపిస్తూ ఉన్నారు. అండ్ మనకి ఈ గణేశుడి థీమ్ అయితే మనకి విష్ణుమూర్తి రూపం అని చెప్తూ ఉన్నారు. పైన మనకి నెమలి పింఛం కూడా కనిపిస్తుంది చూడండి. సో తిరునామం కూడా కనిపిస్తుంది అనమాట. ఇట్లా విష్ణుమూర్తి రూపంలో ఉన్న మన గణేషుని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది ఒక 21 ఫీట్ల అడుగు అనమాట. ఒక పక్కన మనకి పిల్లో కనిపిస్తుంది చూడండి. ఈ పిల్లో పైన చెయ్యి పెట్టి హ్యాపీగా ఆశీర్వదిస్తున్న గణేశుడు అనమాట. మొత్తం 4 చేతులు ఉన్నాయన్నమాట. ఒక చేతిలో మనకి ఆ చెయ్యి కూడా ఈ డిజైన్ చూడండి. మనకి ఇక్కడ మనకి ఉంగరపు వేలు మధ్య వేలు మాత్రమే కొంచెం పైకి వచ్చి 2 కూడా ఇట్లా ఉన్నాయి. అంటే ఇది మోదకం కానీ లడ్డు కానీ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ తొండం మీద మనకు ఒక స్పెషల్ డిజైన్ కూడా తీసుకొచ్చారు చూడండి. తర్వాత దాంట్లో మనకి చెమ్కీ లాంటి పెయింట్స్ అయితే వేస్తారు. అండ్ కళ్ళు కూడా చూడండి మనకి సైడ్కి వచ్చాయి. కళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక గ్రీన్ కలర్ టోను, అట్లాగే కింద పింక్ లైన్తో వచ్చి మనకి బ్లూ కలర్ లైన్ కూడా ఇచ్చారనమాట. అండ్ మనకి విష్ణుమూర్తి మొత్తం ప్రపంచాన్ని చూస్తున్న ఆ ఉద్దేశం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ కిరీటం దగ్గరకు వచ్చేసరికి మనకు పక్కన నెమలి పింఛము, ఇటు పక్కన మనకి ఆ కిరీటం దగ్గర వేలాడుతున్న రూపం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక 2 చేతుల్లో, ఒక చేతిలో శంకువు కనిపిస్తుంది, ఇంకో చేతి మాత్రం మనకి చూపుడు వేలుతో ఇట్లా మనకి రాజు మహారాజు ఎట్లయితే ఉంటారో ఆ రూపం అయితే కనిపిస్తుంది. అండ్ మొత్తం చూస్తే మనకి లంబోదరుడు గణేశుడు కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటారో అదే రూపం అయితే ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ ఈ విగ్రహంలో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి పక్కన లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది. అంటే ఎరుపు రంగు చీర కట్టుకున్న అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారనమాట. అమ్మవారు కూడా మనకి విష్ణుమూర్తి పక్కనే ఆసీనులై ఉన్నారు. అంటే లక్ష్మీ సమేత విష్ణుమూర్తి విగ్రహం అని మాత్రం చెప్పొచ్చు. అట్లాగే మనకి ఈ విగ్రహానికి వస్తే మనకి ఈ చేతిలో ఓంకారం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ అట్లాగే కొమ్ములకు సంబంధించి కూడా గణేష్ దంతాలు ఉంటాయి కదా, వాటికి కూడా మనకి డిజైన్ వస్తుందంటారు. ఇంకా ఈ పంచ డిజైన్ కూడా వేయాల్సి ఉంది. సో ఇంకా నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్లో ఈ విగ్రహం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అండ్ దీని వెనక కూడా మనకి ఒక కిరీటం వెనక ఒక చిన్న రూపం కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ప్లానింగ్ అవుతుంది అని చెప్పని అన్నారనమాట. సో అండ్ ఇంకొక మరో విగ్రహం చూస్తే ఇక్కడ మనకి చూడండి ప్రింట్ అవుతుంది. అండ్ మరో విగ్రహం చూస్తే ఇక్కడ మనకి పెయింట్ వర్క్ అవుతుంది చూడండి. తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రూపం అనమాట. కూర్చున్న గణేశుడు అయితే ఉన్నారు. అండ్ మనకి ఆ గణేశుడి రూపంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకురావడం జరిగింది. అండ్ మనకి చక్కగా 3 నామాలతో ఉన్నటువంటి పక్కన బొట్టు, అట్లాగే కిరీటం కూడా తిరుమలలో ఏ విధంగా ఉంటుందో పక్కన 3 డిజైన్లు ఉన్నాయి చూడండి రౌండ్గా. అట్లాగే చేతిలో శంకు చక్రాలు 2 చేతుల్లో ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇక్కడ కూడా ఇంకా ఏం మిస్ చేయకుండా చేతికి కూడా ఆభరణాలు ఎట్లయితే ఉన్నాయో అట్లాగే అయ్యే ఆభరణాలు ఇక్కడ కూడా పెట్టారనమాట. మరో చేతిలో మనకి లడ్డు వస్తుంది. అండ్ ఇక్కడ ఈ గణేశుల్లో ఇంకో స్పెషల్ ఏంటంటే దశావతారాలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, అట్లాగే పైన రాముడి లక్ష్మీ నరసింహస్వామి అవతారం, హనుమంతుడి రూపం కూడా ప్రతిదీ కూడా తీసుకొచ్చారు. దాన్ని కూడా మనకి రేపొద్దున హైలైట్ చేస్తారు కలర్స్లో. అండ్ మనకి లంబోదర రూపంలోనే ఉన్నారు మనకి ఉదర భాగం. కానీ పైన చూస్తే మనకి ఓ పక్కన ఉభయ దేవేరుల సమేతంగా అయితే మనకు కనిపిస్తున్నారు. లక్ష్మీదేవి ఉంది. సో మనకి ఎద భాగంలో చూస్తే ఓ పక్కన లక్ష్మీదేవి కనిపిస్తున్నారు, ఇంకో పక్కన మనకి పద్మావతి అమ్మవారు, అంటే ఇరు దేవేరులతో కలిసి మనకి మంటపానికి అయితే ఇచ్చేసే గణేశుడు అనమాట. అండ్ మనకి దండ కూడా చూసుకుంటే మనకి తిరుమలలో ఏ విధంగా అయితే అలంకరిస్తారో దండని, స్వామివారి తల నుంచి ఇట్లా 2 చేతుల మీదుగా 2 భుజాల మీదుగా కిందకు వస్తుందో సేమ్ అదే డిజైన్ తీసుకొచ్చారనమాట. అండ్ కింద కడియాలు కావచ్చు, కాళ్ళకి మనకి ఉంగరాలు కావచ్చు, అండ్ కాసుల పేరు అంటారనమాట. ప్రతిదీ కూడా ఆ డిజైన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది మనకి 18 ఫీట్ల విగ్రహం అనమాట. ఇక ఇటు చూస్తే ఓ పక్కన మనకి ఇక్కడ గణేశుడు రూపం ఎట్లా ఉందో మనకు చూడగానే అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఏనుగు తలను తీసుకొచ్చి గణేశుడి శరీరానికి అతికిచ్చిన ఘట్టం ఏదైతే ఉందో అది విగ్రహం రూపంలో వీళ్ళు తీర్చిదిద్దారనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ కూడా చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుందో. మనకి 3 శివనామాలు పెట్టి మధ్యలో మనకి ఒక బొట్టు లాంటి డిజైన్ అయితే వేస్తూ ఉన్నారు పెయింట్స్. అండ్ ఇప్పుడే కన్ను కూడా కొంచెం
వాళ్ళు పెయింట్స్ అవి వేశారనమాట. ఇప్పుడు మనకు వస్తే ఆ బొట్టు చూడండి వాళ్ళు ఎంత నీట్గా తీస్తున్నారో. ఇక్కడ ఒక మనిషి పట్టుకున్నాడు, తర్వాత దాన్ని బ్రష్తో ఎంత నీట్గా అయితే వేస్తున్నారో కూడా చూడవచ్చు. కలర్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఆ మొత్తం కూడా మనకి ఏనుగు తల నిజమైన ఏనుగు ఎట్లా ఉంటుందో సేమ్ అదే కలరు అదే టింట్ తీసుకొని మనకు ఆ బొట్టు కింద కొంచెం క్లోజ్ వెళ్తే మనకు అర్థమవుతుంది. అక్కడ చిన్న షేడ్ వచ్చింది చూడండి, ఎల్లో కలర్ గోల్డ్ కలర్ మిక్స్ ఒక షేడ్ వచ్చింది అనమాట. సో దీన్ని కూడా మనకి ఆ ఏనుగుని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి బహుశా ఒక అర్థమై ఉంటుంది. సో ఈ గణేషుని మాత్రం మనకు అట్లా ఏనుగు తలతో ఉన్న గణేషుని ఆ శరీరానికి అతికిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రూపం వచ్చేటట్టు చేశారు. ఎస్, ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ గణేశుడు మొత్తం విగ్రహంలో కన్నే హైలైట్ అనమాట. సో ఆ కన్నుని వీళ్ళు పెయింట్ వేస్తున్నారు, ఒకసారి చూడొచ్చు. మనకి చక్కగా కన్ను రెప్పలు కూడా తీర్చిదిద్దారు, చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. అండ్ అట్లాగే మనకు లోపల గ్రీన్ కలర్ ఇచ్చి దానిపైన వైట్ కలర్ ఇచ్చారు, కింద ఒక పింక్ కలర్ టోన్. ఒక కన్ను అయితే ఎట్లా ఉంటుందో ఏనుగుది, సో దాంట్లోనే వీళ్ళు కలర్ చూస్ చేసుకున్నా కూడా ఒరిజినాలిటీ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా మనకి ఆ వినాయకుడి తల రూపం కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒరిజినల్ ఏనుగు ఏ విధంగా అయితే ఉంటుందో దాని మీద ముడతలు కావచ్చు, లేకపోతే ఆ తొండాన్ని తీసుకుంటే చూడండి మొదట ఎంత లావుగా ఉండి క్రమంగా వచ్చే కొద్ది ఎండింగ్లో వచ్చి ఇట్లా ఒక వంపు తిరిగి ఉంది చూడండి. అంటే ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నట్టయితే కనిపిస్తుంది చూడండి ఆ వంపు మనకి. సో ఇట్లా మనకి తీసుకొచ్చారు. అండ్ కొమ్ములు కూడా ఉన్నాయి కదా మనకి గణేశుడికి సంబంధించిన కొమ్ములు, అవి కూడా ఒకటి విరిగి ఉంటుంది అనేది మన గణేశుడి సంప్రదాయం చెప్తూ ఉంది కదా మనకి హిందూ ధర్మశాస్త్రంలో. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ పెట్టిన థీమ్ ఏంటంటే నేరుగా ఏనుగు తల తీసుకొచ్చి అతికించిన తర్వాత ఎలా ఉంటుంది అన్నట్టు ఆ రెండు కొమ్ములు కూడా అట్లా చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకో కన్ను కూడా చూడొచ్చు, మనకి కన్ను రెప్పల పైన కూడా ఒక డిజైన్ వేస్తూ ఉన్నారు, కన్ను రెప్పలు అనమాట అవి. సో అట్లా కన్ను తెరుచుకొని ఉండడానికి ఇదిగా అట్లా తీసుకుంటున్నారనమాట. బహుశా అవి కూడా కౌంట్ ఉంటాయేమో ఎన్ని ఉండాలి అనేది కూడా. అక్కడ ఎన్ని వేసారో ఇక్కడ కూడా అన్నీ వేస్తూ ఉన్నారు. గణేశుడు మొత్తం పెయింటింగ్ వేయడం ఒక ఎత్తు, కన్ను ఒక్కటి వేయడం మాత్రం మరో ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం ఆ కన్నుతోటే కదా గణేశుడు సమస్త లోకాన్ని చూసేది, కాబట్టి ఆ కన్ను ఒక్కటి వేయడం మాత్రం చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. కానీ ఈరోజు నిజంగా పెయింట్ వేస్తున్నప్పుడు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి అయితే కలిగించింది. ఈ లోపు మనం చూస్తే గనక ఈ గణేశుడిని మొత్తం 4 చేతులతో అయితే ఉన్నారు. ఒక చేతితో ఆశీర్వదిస్తున్నట్టు, ఇంకో చేతితో లడ్డు ప్రసాదం మోదకాన్ని స్వీకరిస్తున్నట్టు, ఇంకో 2 చేతుల్లో అయితే ఆయుధాలు లాంటి డిజైన్లు అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఆశీర్వదిస్తున్న చెయ్యి ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మనకి ఓం డిజైన్ వస్తుంది. సో చూడొచ్చు చక్కగా ఒక రెడ్ కలర్ తీసుకున్న, రెడ్ మెరూన్ కలిసి కుంకుమ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆరెంజ్ టింట్ మీద కుంకుమ తీసుకొని ఉన్నారనమాట. సో ఇక్కడ ఎవ్రీ పెయింట్ కూడా మనకి కొంచెం ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు ప్రతిదీ కూడా వాళ్ళకి. ఎందుకంటే గణేశుడి మొత్తం రూపు తీసుకొచ్చిన తర్వాత అక్కడ తీసుకునే కలర్స్ కావచ్చు, అండ్ మీరు వేస్తున్న అక్కడ డిజైన్ కావచ్చు, ఇప్పుడు మనకి తల మీద వేసే శివనామాలు కావచ్చు, ఇక్కడ వేస్తున్న ఓం కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్. దాని వెనక పెద్ద రీసెర్చ్ కూడా జరుగుతుందని కూడా వినాయక విగ్రహాలు అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తే ఓం కూడా చూడండి మనకి ఎట్లా తీసుకొస్తున్నారో. మొదట ఒక లైన్ వేసుకొని వచ్చారు. ఎస్, జనరల్గా పెయింటింగ్ అండ్ డిజైన్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఎంబోజ్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఓంని. అంటే ఒక 3 కోణాలు కలిస్తే ఒక ఓం. ఇక్కడ చూడండి ఇదొక యాంగిల్ అనుకోవచ్చు, ఇదొక యాంగిల్ అండ్ ఇక్కడ ఒక యాంగిల్ అనమాట. సో ఆ ఓం అయితే కనిపిస్తుంది. ఎస్, వా, చేతి రేఖలు కూడా మనకి చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తూ ఉన్నాయో. ఎస్, వినాయకుడి చేతిలో ఓం ఉండడం మాత్రం కామన్ కదా. సో మీకు నచ్చితే కనుక ఈ డిజైన్ ఓం అని చెప్పి కామెంట్ అయితే చేయండి. అట్లాగే చూడండి ఆ ఓం కూడా మనకి ఒక లైన్ కూడా కాకుండా డైమెన్షన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒక కోన్, ఎండింగ్ మాత్రం ఎడ్జ్ తీసుకొచ్చారు. ఎస్ ఎస్, ఇప్పుడు వైట్ కలర్ తీసుకున్నారనమాట, దానికి మనకి అవుట్ స్ట్రక్చర్ లైన్ అయితే ఇస్తూ ఉన్నారు ఓం. అంటే మనకి లోపల వేసిన ఆ మెరూన్ కలరు ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది అనమాట. ఇంకా ఎస్,
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనకి ఓం ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, ఏదైనా సరే ఓంకారంతో స్టార్ట్ అవుతుంది. అండ్ తొలి పూజ అందుకునే గణేశుడు చేతిలో ఇంకా ఓం ఉందంటే అది ఎంత శుభప్రదమో కూడా మనందరికీ తెలిసే ఉంటుంది. సో నిజంగా కళాకారుని అయితే అభినందించాలి, వండర్ఫుల్ భయ్య ఇది కావచ్చు. అండ్ ఇక్కడ ఈ వినాయకుడికి సంబంధించి చూస్తే మనకి తలపైన ఒక సపరేషన్ అయితే వస్తూ ఉంటుంది. అదేంటి అంటే మన కేరళలో కనిపిస్తూ ఉంటుంది కదా, ఏనుగు అంబారి నడిచేటప్పుడు తల మీద ఇక్కడ మనకు ఒక వస్త్రం టైప్ ఇట్లా యూ షేప్లో వస్తూ ఉంటుందన్నమాట. అంటే చూడండి, మనకి జస్ట్ గణేశుడి ఏనుగు తల లేకపోతే ఉదర భాగం లంబోదరుని తీర్చిదిద్దకుండా ఆ కొమ్ముల్ని అట్లా డిజైన్ చేయకుండా దానిపైన వచ్చే అంబారీ కూడా మనకి అంబారీ మీద నడిచేటప్పుడు ఎట్లా ఉంటుందో ఆ డిజైన్ క్లాత్ లాంటిది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పక్కన ఫోటో వేసి చూపిస్తాను చూడండి, ఆ ఫోటోలో ఉన్నట్టు ఆ పైన దాన్ని కూడా తీసుకొస్తారనమాట. అంటే అసలు ఒకసారి చూడగానే ఒక డివైన్ లుక్కేనా లేకపోతే ఇంకేమన్నా వండర్ఫుల్ అనే ఫీలింగ్ అయితే కలకైతే మానదు. ఇక గణేశుడు ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే కనుక మన గణపయ్య స్వామి 2 భాగాలు కనిపిస్తున్నాడు. తల వరకు మనకి ఏనుగు రూపం వచ్చింది, అట్లా వంపు తిరిగి, అండ్ కొమ్ములు కూడా ఏనుగు దంతాల్లాగా ఉన్నాయి. సో అండ్ ఇక్కడ మనకి ఇవి కూడా చూడొచ్చు, ఆ ముడతలు ఏనుగుకి ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే ఉన్నాయి కదా. సో ఇంకా ఇక్కడ ఉదర భాగం చూసుకుంటే మనం గణేషుని లంబోదరుడు అంటూ ఉంటాం. ఒక నగలు అలంకరించిన గణపయ్యని ఇక్కడ మనకి చక్కగా కూర్చోపెట్టి 2 పాదాలు కూడా చక్కగా పెట్టారు. అండ్ ఈ బొటనవేలు ఇట్లా పైకి లేవడం అనేది కనుక ఖచ్చితంగా మనకి అదొక కదులుతున్నది, ఒక మూమెంట్ ఉన్నది, విగ్రహం కాదు అని చెప్పడానికి ఒక సింబాలిక్గా మనకి బొటనవేలు పెడుతూ ఉంటారనమాట. అండ్ అట్లాగే బొటనవేలుకి కూడా మనకి చక్కగా పెయింట్ వేశారు. అండ్ ఈ పంచ ఒక్కటి మాత్రం వదిలేరంటే ఈ పంచని మాత్రం ఇప్పుడు డిసైడ్ చేస్తారు ఏ కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏ కలర్ ఉంటే బాగుంటుంది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఎల్లో కలర్ బాగుంటుందని అయితే అనిపిస్తుంది చక్కగా. సో ఇట్లా తీసుకొచ్చారు. సో అన్ని రకాలుగా చూస్తే మనకి జస్ట్ మనకి ఒక మనిషి ఈ రూపంలో ఉన్నటువంటి గణనాథుడి పైన ఏనుగు తలను తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక గజరాజ్ గణపతి అని చెప్పొచ్చు ఈ థీమ్ని మాత్రం. కానీ వండర్ఫుల్గా ఉంది. మనకి ఎక్కడైతే మనకి గణపతి చరిత్ర మనం చదువుతూ ఉంటామో, గణపతి చరిత్రలో తల భాగం తీసేసిన తర్వాత మనకి ఏనుగు తలను తీసుకొచ్చి అమర్చే ప్రక్రియలో భాగంగా శివుడి ఆజ్ఞ ప్రకారం చేస్తారు కదా, సేమ్ అదే థీమ్తో అయితే మనకి గణేషుని అయితే తయారు చేయడం అయితే జరిగింది. మహాకాల్ గణేష్, మహాకాల్ గణేష్ అంటే అందులోనే ఉంది మనకి ఉజ్జయినిలో ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో మనకి జ్యోతిర్లింగం, ఆ జ్యోతిర్లింగాన్ని ఇక్కడ తీసుకొచ్చారనమాట. మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఈ విగ్రహం అయితే హైలైట్ అని చెప్పొచ్చు మనకి. అట్లాగే ఈ విగ్రహంలో మరో స్పెషల్ ఏంటి అని అంటే మనకి పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చి గణేశుడి రూపంలో తీసుకొచ్చారనమాట. మెడలో కాలనాగ్ కనిపిస్తూ ఉంది మనకి, ఆ కాలనాగ్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. అట్లాగే మనకి రుద్రాక్ష మాల కూడా కనిపిస్తూ ఉంది చూడండి, రుద్రాక్ష మాల కూడా ఉంది. అట్లాగే మనకి మెడలో కూడా ఇక్కడ చూస్తే ఒక పుర్రె టైపు ఆకారం ఉంది. ఇంకొంచెం క్లోజ్ అబ్జర్వ్ చేస్తే మనకి రావణాసురుడు లాంటి తల భాగం ఉన్నటువంటి ఆ దండ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ మహాకాల్ గణేష్గా పేరైతే తీసుకొచ్చారు. మీకు క్లోజ్గా ఇంకొంచెం చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇది చూస్తే శివయ్య కింద వేసుకున్నటువంటి పులి చర్మం అని చెప్పొచ్చు ఇది. సో రేపు కలర్ వేసిన తర్వాత ఆ కలర్ వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ మనకి చేతికి కూడా రుద్రాక్షలు అనమాట. అంటే ఎటు చూసినా కూడా మనకి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు త్రినేత్రుడు నీ రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఇంకో చేతిలో చూస్తే మనకి పరమేశ్వరుడి ఆయుధమైనటువంటి త్రిశూలం ఒక చేతిలో ఉంటే మరే చేతిలో ఢమరుకం అట్లాగే సర్పం, అంటే డమరుకాన్ని చుట్టినటువంటి సర్పం రూపంలో తీసుకొచ్చారనమాట. అండ్ మనకి 2 చెవులకు కూడా మనకి నాగసర్పాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదొక డిజైన్గా తీసుకొచ్చారు. బహుశా అది బ్లాక్ కలర్ వేస్తారేమో. ఇంకా మనం పరమేశ్వరుడు అని చెప్పుకుంటున్నాం కదా, దానికి తగ్గట్టు కిరీటం దగ్గర మనకి చంద్రవంక ఎడమ భాగంలో, స్వామివారికి ఎడమ భాగంలో కనిపిస్తుంది చూడండి, అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చందమామ కనిపిస్తూ ఉంది మనకి. అండ్ దీని వెనక కూడా కిరీటం కూడా రెడీ చేస్తున్నారు. ఆ కిరీటం కూడా వెనక భాగంలో, కిరీటం వెనక ఒక రౌండ్ షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మనకి ఈ విగ్రహంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే తొండం మీద ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు 12 కూడా, సోమనాథ్ కావచ్చు, అట్లాగే మనకి ఉజ్జయిని కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో జ్యోతిర్లింగాలకు సంబంధించిన అన్ని రూపాలు కూడా మనకు తీసుకురావచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ శివలింగం ఒక ఆకృతిలో ఉంటే ఇక్కడ మనకి మరో ఆకృతిలో కనిపిస్తుంది, ఆ పైన మరో ఆకృతి. అంటే మనం చూడొచ్చు శ్రీశైలంలో ఉన్నటువంటి ఆకృతి కూడా అక్కడ ఉంది చూడండి, 4వది. సో కాబట్టి మనకి ఇట్లా ప్రతిదీ కూడా అంటే ఆ జ్యోతిర్లింగాల్లో 12 ఏ విధంగా అయితే ఉన్నాయో
అదే రూపు తీసుకొచ్చారనమాట. అంటే కాళ్ళకి కడియాలు కనిపిస్తున్నాయి. అట్లాగే గణేశుడికి మనం చెప్పినట్టు బొటనవేలి పైభాగం ఇట్లా మనకి కనపడము కదులుతుంది అనడానికి ఒక సంకేతం కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ గణేశుడు మాత్రం చాలా వెరైటీగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఈ గణేశుడు మాత్రం చాలా వెరైటీగా కాదు, చాలా మంది కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. ఈ గణేశుడికి ఆల్రెడీ సంబంధించిన ఆర్డర్లు అయిపోయాయి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అట్లాగే మహాకాల గణపతిని అయితే ఎవరు సొంతం చేసుకుంటారన్న ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉంది. వచ్చిన ఇక్కడ వేరే విగ్రహాలు కొనేవాళ్ళు కూడా ఇటువైపు చూస్తూ కాస్ట్ ఎంత అన్న ఎంతలా ఉంటుందని కూడా కొంచెం దాని దగ్గరలో ఆ ప్రైస్ దగ్గరలో తీసుకునే వాళ్ళు కూడా ఇది తీసుకుంటే బాగుంటుందని డిస్కస్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి కనపడుతూ ఉన్నారు మనకి లాల్బాగ్ సంబంధించిన ముంబై గణపతి అనుకోవచ్చు. మనకి ఈసారి మాత్రం ట్రెండింగ్లోకి వచ్చినటువంటి ఏదైతే గణేశుడికి సంబంధించిన పంచె ఉంటుందో అది మనకి పెయింట్ రూపంలో కాకుండా ఇట్లా ఒరిజినల్ పంచె కట్టేస్తున్నారనమాట మనకి. సో అట్లా మనకి కట్టేసి తర్వాత డిజైన్స్ కూడా చూడొచ్చు. కిరీటము, ఆ కిరీటం కూడా మనకి జస్ట్ పెయింటింగ్ వేయకుండా మనకి చమ్కీలు కావచ్చు, కుందన్స్ కావచ్చు, ఆ వర్క్ తీసుకొచ్చి సాక్షాత్తు మహారాజు నగలతో ఉంటే ఎట్లా ఉంటాడని అనే రూపం అయితే గణేశుడికి తీసుకొచ్చారు. అండ్ ఈ విగ్రహంలో ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే వెనక వైపు మనకి శివలింగం కనిపిస్తూ ఉంది. శివలింగం పైన నాగసర్పం, అది కూడా నోరు తెరుచుకొని ఉన్న నాగసర్పం అయితే కనిపిస్తూ ఉంది. చక్కగా శివలింగం మనకి 3 నామాలతో మధ్యలో కన్నుతో కూడా ఉన్నారు. అండ్ దాని వెనక ఒక చిన్న పోడియం టైప్ అయితే కట్టారనమాట. సో ఈ గణేశుడికి ఇక్కడ మనకి గణేశుడు, దాని వెనక శివలింగము, దాని వెనక ఆకృతి చూస్తే ఇది కూడా కొంచెం పెద్ద విగ్రహంలానే కనిపిస్తుంది. అండ్ మన మిగిలిన విగ్రహాలు కూడా చూడొచ్చు. మనకి ఆల్మోస్ట్ ఫైనల్ పెయింటింగ్ అయితే అయిపోయే స్టేజ్కి వస్తున్నాయి. అన్నీ కూడా ముంబై గణేశుడు రూపంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. కూర్చున్న లాల్బాగ్ గణేశుడు కావచ్చు, ఇక్కడ సింహం మీద కూర్చున్నటువంటి గణేశుడు కావచ్చు, ఇక్కడ మనకి ఇది కూడా ఫైనలైజ్ కావాలి ఇట్లా. సో అన్నీ కూడా మనకి గణేశుల్ని భారీ అంటే ఒక మీడియం హైట్ నుంచి భారీ గణేశులను అయితే తీసుకొచ్చారు. అది కూడా ఒక థీమ్తో తీసుకొచ్చారనమాట. గజరాజు వినాయకుడు కావచ్చు, విష్ణుమూర్తి వినాయకుడు కావచ్చు, ఇట్లా మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి కావచ్చు, మనం చూస్తున్నటువంటి మహాకాళి గణేశుడు కావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే విగ్రహాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాయి. ఇక్కడే కాదు మొత్తం ధూల్పేట్ మొత్తంగా కూడా చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ కూడా ఎన్ని స్టేజ్లోనే పక్కన చూడొచ్చు. మనకి బుకింగ్ అయితే నడుస్తూ ఉంది. చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ గణేషుని కొంటూ ఉన్నారు. అండ్ ఇంకో పక్కన మనకి గణేషుడికి సంబంధించిన నామం పెయింటింగ్ కూడా అవుతూ ఉంది. మనకి త్రిశూలం తీసుకొచ్చి దాని కింద ఒక షేప్ కూడా వచ్చారనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ కళ్ళు బొట్టు కంప్లీట్ అయిపోయాయి అంటే ఆల్మోస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. మనకి వితిన్ 2 to 3 డేస్లో అది డెలివరీ కూడా ఇచ్చడానికి రెడీగా ఉన్నట్టే లెక్క. సో మనకి చూడొచ్చు మనకి ఎంత బాగా తీస్తూ ఉన్నారో. ఆ కన్ను చూస్తే కనుక కొంచెం అసలు అందం రెట్టింపు అయితే కనిపిస్తుంది. గణేశుడిని రియల్ గణేశుని చూస్తున్నట్టే ఉంది. సో అది ప్రస్తుతం అయితే ఇక్కడ గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఒక్కొక్క గణపతికి సంబంధించిన స్పెషాలిటీ.